ప్రియ భగవద్బంధువులకు, తెలుగు ప్రజలకు, భారతీయులందరికీ, ముఖ్యంగా డి న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు దాశరథి శివప్రసాద్, వికాస తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్, నల్లమల్ల అచ్చంపేట శాఖ. మిత్రులారా, వినాయక చవితి అనేటటువంటిది ఒక పర్వదినం. పండుగలకు పర్వదినాలకు చాలా తేడా ఉన్నది. పర్వదినాన్ని పర్వదినంలాగానే మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. పండుగలను పండుగల్లాగానే వైభవంగా చేసుకోవాల్సినటువంటి ఆచారాన్ని, సంప్రదాయాన్ని పెద్దలు మనకు సూచించడం జరిగింది. అయితే మనము ప్రతి బజార్లో, ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కూడా వినాయక చవితి పండుగను మనం ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాతనే, పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాతనే అక్కడ వినాయక చవితి జరిగినట్టుగా, వినాయకుడిని మనం ఆరాధించినట్టుగా మనం భావించాలి తప్ప, ఏదో అలంకారప్రాయంగా వైభవం కోసము, ఆడంబరం కోసము మనం వినాయకుడిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకొని పెద్ద పెద్ద మైకులు, డీజేలు వంటి శబ్దాలు చేసుకుంటూ ఆడంబరం కోసం వినాయక చవితిని నిర్వహించడం అనేటటువంటిది మన ఆచార సంప్రదాయాలకు, సనాతన ధర్మ సంప్రదాయానికి ఇది విరుద్ధమైనటువంటి విషయం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరము, బాధ్యత ఈ రెండు కూడా మన పైన ఉన్నాయి. ఎవరైతే వినాయక చవితికి సందర్భంగా భజన మండళ్ళు నిర్వహిస్తున్నారో, ఎవరైతే ఈ కార్యక్రమం కోసం అహోరాత్రులు శ్రమించి ప్రజలందరి దగ్గర నుంచి విరాళాలు సేకరించి ఈ కార్యక్రమాన్ని, పూజాది కైంకర్యాలను వైభవంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కార్యక్రమాలను, పూజాది క్రతువులను ఖచ్చితంగా సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఇక్కడ మనకేదైతే శాస్త్రం చెప్తుందో దాన్ని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. శాస్త్రాలు, పురాణాలు మనకు కొన్ని మార్గదర్శకాలని సూచించడం జరిగింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే మనం ప్రవర్తించాలి తప్ప, వాటిని మార్చుకుంటూ మన సొంత ప్రయోజనాల కోసము, సొంత విషయాల కోసము వినాయక చవితి యొక్క వైభవాన్ని, దాని ప్రారమ్యాన్ని మనం తక్కువ చేయడం అనేటువంటిది ఈరోజు విచారించదగ్గ విషయం. ఇక్కడ మనం రెండు అంశాలను మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షాత్తు అమ్మవారు, పార్వతీ అమ్మవారే పిండితో బొమ్మ చేసిన తర్వాత ఆమె ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే అందులోకి వినాయకుడు అనేటువంటి, గణపతి అనేటువంటి వారు అందులో ప్రవేశించడం జరిగింది. అంతవరకు అదొక పిండి బొమ్మ మాత్రమే. ఈ సంకేతాన్ని మనకు అమ్మవారు ఏమిస్తుంది, మీరు పెట్టుకునేటటువంటి వినాయకుడికి కూడా ఖచ్చితంగా ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాతనే పూజా కైంకర్యాలు నిర్వహించాలి అనేటువంటిది దీని ద్వారా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వినాయక చవితి పండుగకు సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో కూడా మనం జరుపుకుంటున్నాం. ఈ వినాయక చవితికి ఆడంబరంగా చేసుకోకుండా కుటుంబంలో మనం ఒక ఇంట్లో చేసుకోవాలంటే 100 రూపాయల నుంచి 500 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. మనం దాన్ని ఆడంబరాలకు వెళ్తే ఇంకా మనం పెట్టుకున్నంత ఖర్చు అవుతుంది. కాబట్టి ఖర్చు విషయంలో కూడా మనకు శాస్త్రం ఏం తెలియపరుస్తుంది, నదీ తీరాలలో కానీ, లేదా చెరువుల్లో కానీ, లేదా పర్వత శిఖరాలపైన కానీ, లేదా దేవతా వృక్షాల కింద కానీ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మృత్తికను సేకరించి దాని ద్వారానే వినాయకుడి ప్రతిమను చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి చెప్పినటువంటి పెద్దలు సూచించినటువంటి వృక్షాల యొక్క పత్రాలతోని, మొక్కల యొక్క పత్రాలతోనే పూజా కైంకర్యాలు నిర్వహించమని మనకు శాస్త్రం తెలియపరుస్తుంది. శాస్త్రంలో తెలియపరిచినటువంటి అంశాలను, ఆ మొక్కలనే మనం వాడాల్సినటువంటి అవసరం ఉంది. వాటి ప్రకారమే మనం పూజాది కైంకర్యాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం ఒక ఉదాహరణను తీసుకోవచ్చు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పుట్టడానికి అనేక రకాలైనటువంటి విఘ్నాలు కలుగుతూ ఉన్న సందర్భంలో దేవతలు దశరథుడికి, కౌసల్యాదేవికి వివాహం జరిగితేనే శ్రీరామచంద్రుడు వస్తాడు కనుక మనకు నదీ తీరంలో దేవతలందరూ కూడా నదీ తీరంలో ఉన్న మట్టితోని విగ్రహాన్ని చేసి దశరథుడితోనే ఆ యొక్క వినాయక చవితి వ్రతాన్ని చేయించడం జరిగింది. ఇది మనం చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనకు ద్వాపర యుగంలో ఇదే వ్రతాన్ని ఆచరించకుండా, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఈ వ్రతాన్ని ఆచరించకుండా పాలల్లో గణపతిని చూసిన, పాలల్లో చంద్రుణ్ణి
చూసినందుకు ఆయన అపనిందల పాలయ్యిండని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది. అంటే కృష్ణ భగవానుడంతటి వాడు కూడా వినాయక చవితి రోజు వినాయకుడి ముఖం చూడకోకుండా చంద్రుడి ముఖం చూడడం వల్ల అపనిందల పాలయ్యిండు అనేటువంటిది మనకు చరిత్ర చెప్తుంది, శాస్త్రం చెప్తున్నది. అంటే దీని ఉద్దేశం ఏంది? ఖచ్చితంగా వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడి మండపానికి వెళ్ళి లేదా విఘ్నేశ్వరుడు ఇంట్లో ఉంటే ఇంటి దగ్గర కానీ భగవంతుణ్ణి సేవించుకున్న తర్వాతనే చంద్రుడిని చూడాలి అనేటువంటిది నిబంధన. దానిని శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే ఆచరించినప్పుడు మనము చీకటి అయిన తర్వాత కూడా రాత్రి వేళల్లో కూడా ప్రాణప్రతిష్ఠ లేకోకుండా చంద్రుడు కనిపించినంత వరకు కూడా స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేయకోకుండా ఆడంబరంగా మండపాల్లో పెట్టుకోవడం అనేటువంటిది శాస్త్ర విరుద్ధము. ఖచ్చితంగా చీకటి పడే లోపే చంద్రుడు మనకు కనిపించే లోపే వినాయక మండపాలలో వినాయకుడికి ప్రాణప్రతిష్ఠ చేయాలి, అక్కడ పూజాది కైంకర్యాలు నిర్వహించాలి, 21 రకాల పత్రులతోని స్వామివారిని అర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పత్రికి వినాయక చవితి పండుగకు పర్యావరణానికి గల సంబంధాన్ని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. వినాయక చవితి సందర్భంగా మనము వినాయకుడిని కొన్ని రకాలైనటువంటి పత్రాలతోని ఆకులతోని స్వామివారిని మనం అర్చిస్తూ ఉన్నాం. ఈ ఆకులన్నీ కూడా ఈ సీజన్లో లభించేటటువంటి చెట్ల నుంచి సేకరించబడినటువంటి తాజాగా ఉండేటటువంటివి, మేలైనవి, ఎటువంటి తెగుళ్ళు లేనటువంటి వృక్షాల నుంచి ఆకులను సేకరించి మనము ఈ పూజలో వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు తెగుళ్ళు లేకుండా చూసుకోవాలి అనేటువంటి దాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, చెరువులలో కలపబడినటువంటి ఆకులు కానీ పువ్వులు కానీ ఇవన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత మురిగిపోయి వాటి అడుగు భాగానికి చేరుతాయి. ఈ అడుగు భాగానికి చేరి ఇవి భూమి పై పొరలో ఉండేటటువంటి మృత్తికలో కలవడం చేత హ్యూమస్ అనేటటువంటి ఒక పొర ఏర్పడుతుంది. ఈ పొర సారవంతమైనటువంటి మృత్తికను తయారు చేస్తుంది. ఈ మృత్తికను మళ్ళీ రైతులు నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత వాటిని తీసుకొని పంట పొలాల్లో వేసుకోవడం జరుగుతుంది, ఇదే మట్టిని. అట్లా వేసుకోవడం చేత పంటలు చాలా చక్కగా పండుతాయి, భూసారం పరిరక్షించబడుతుంది, ఎరువుతో అవసరం లేకుండా ఉండేటటువంటి పదార్థము అక్కడ తయారవుతుంది. దీన్ని మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనకు ఏదైతే శాస్త్రంలో చెప్పబడిందో 21 పత్రాలు, ఆ 21 పత్రాలనే మనం దానిలో వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 21 ఏంటేంటి చెప్పినాడు మనకి? ఈ పత్రాలన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటివి. కొన్ని పునరుత్పాదక శక్తిని, జీవక్రియలను కలిగి ఉన్నటువంటి మొక్కలైతే, కొన్ని పత్రాలు అలర్జీ లాంటి వ్యాధులను తగ్గించేటటువంటివి, మద్ది చెట్టు లాంటిది హృదయానికి బలాన్ని కలగజేసేటటువంటిది, రేగు వృక్షం అనేటటువంటిది మనకు గొంతులో ఉండేటటువంటి కఫాన్ని తగ్గించేటటువంటిది, గుండెకు పోయేటటువంటి నరాల్లో ఉండేటటువంటి శ్లేష్మాన్ని తీసేటటువంటి అద్భుతమైనటువంటి మొక్కలు మనకి ఈ పూజా కైంకర్యాల్లో మనకు చెప్పడం జరిగింది. మనకు అందుకే వినాయకుడి పూజలో చెప్పేటటువంటి దండకం ఏదైతే ఉందో దానిలోనే ఉంటుంది మనకు. మారేడు నేరేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు అనేటటువంటిది. దాన్ని మనం ఆ దండకంలోనే స్వామివారికి పూజ చేసేటటువంటి దండకంలోనే, ఆ మంత్రాల్లోనే దానికి సంబంధించిన ఏ ఏ పత్రాలు వాడాలనేటువంటి దాన్ని కూడా మనకు వివరించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా గరిక, దర్భ అంటేనే వినాయకుడు, వినాయకుడు అంటేనే దర్భ అన్నట్టుగా మనకి శాస్త్రం చెప్తూ ఉంది. వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది దర్భ. ఈ దర్భ వల్ల ఏం ఉపయోగం ఉంది? 2 ఉపయోగాలు దర్భ వల్ల ఉన్నాయి. ఒకటి, మనకు జీర్ణాశయంలో ఉండేటటువంటి మలినాలను దూరం చేస్తుంది. పేగుల్లో పేరుకుపోయినటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చంపేసేటటువంటి శక్తి వాటికి ఉన్నది. తర్వాత అవి చేతులకి ఆ స్పర్శ ద్వారా మనకు ఎక్కువసేపు గరికని పట్టుకోవడం చేత రక్తపోటును కూడా తగ్గించేటటువంటి గుణము గరికకున్నది. దీన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగనే మనం మారేడు దళాలు కూడా వాడుతూ ఉన్నాం. మారేడు దళాలు అవి ఎంత విశిష్టమైనవి అంటే, మారేడు దళాలు, నేరేడు దళాలు ఇవన్నీ షుగర్ను తక్కువ చేసేటటువంటివి. అట్లాగనే పురుషులకు సంబంధించినటువంటి స్పెర్మ్ కౌంట్ను పెంచడం కోసం కూడా ఈ దళాలు చాలా చక్కగా పనిచేస్తాయి, మారేడు నేరేడు దళాలు. మామిడి ఆకులలో ఆక్సిజన్ నిల్వ చేసేటటువంటి గుణం ఉంది. అట్లాగనే కఫాన్ని, శ్లేష్మాన్ని తక్కువ చేసేటటువంటి గుణం కూడా ఆ మామిడి ఆకులకు ఉన్నది. ఈ చెప్పబడినటువంటి ఈ పత్రాలన్నీ కూడా మనుషులకు
అందరికీ ఉపయోగపడేటటువంటి మొక్కలనే మన పూర్వీకులైనటువంటి ఋషులు ఈ రకంగా వినాయక చవితి పండుగను నిర్వహించాలనేటువంటి ఒక నిర్దేశాన్ని మనకు సూచించడం జరిగింది. వాటిని మనం వదిలేసి తెలిసి తెలియక మార్కెట్లో రోడ్డుపైన దొరికేటటువంటి అనవసరమైనటువంటి వయ్యారిబామ మొక్కలు కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. వాటిని కూడా మనం తీసుకెళ్ళి పూజా కార్యక్రమాల్లో మనం పెట్టుకుంటూ ఉన్నాం. జొన్న కంకులు, మొక్కజొన్న కంకులు ఇవేవి కూడా మనకు శాస్త్రం చెప్పలేదు, కానీ వాటిని మనం డబ్బులు పెట్టి కొని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటూ ఉన్నాం. మనం ఇవన్నీ అవసరం లేనటువంటి వాటిని మనం వాడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు సోషల్ మీడియా అందరికి అందుబాటులో ఉంది. వాటి ద్వారా సెర్చ్ చేసి అయినా సరే ఏ రకమైనటువంటి మొక్కలు మనం చెప్తున్నాయో తెలుసుకొని వాటి ద్వారానే పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా మన మండపానికి ఎవరైతే అర్చకులు వస్తారో స్వామివారికి పూజా కైంకర్యాలు చేయడానికి వచ్చేటువంటి అర్చకుడిని సంప్రదించడం ద్వారా కూడా మనము ఏమేం పత్రాలు వేసుకోవాలి, ఏమేం పత్రాలు వాడాలనేటువంటి విషయం తెలుస్తుంది. ఇవన్నీ చూసుకొని మనము ఈ కార్యక్రమాన్ని భక్తి మరియు శ్రద్ధతో నిర్వహించుకోవడం ద్వారా మన యొక్క పర్యావరణాన్ని మనం పరిరక్షించుకునే వాళ్ళం అవుతాము. అట్లాగనే రసాయనాలు వాడినటువంటి స్ప్రేలు, రకరకాల రంగుల అద్దకాలతో వాడినటువంటి వినాయకుళ్ళని మనం ఆడంబరాల కోసం వాడడం వల్ల ఏదైతే పూర్వీకులు సూచించినటువంటి నిర్దేశించినటువంటి ఈ పండుగ ప్రారంభం ఏదైతే ఉందో, దీని విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కదారి పట్టేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పినటువంటి విధంగా చేయాల్సినటువంటి పని ఉంది. అట్లాగే మట్టి గణపతులను మాత్రమే వాడమని మనం చెప్తూ ఉన్నాం. మట్టి గణపతులను వాడడం చేత మట్టిని మనం తీసుకొస్తున్నాం, మళ్ళీ కొత్త మట్టిని మళ్ళీ చెరువులోకి మళ్ళీ మనం చేరుస్తున్నాం. దీనిని మనం ఏమంటామంటే భూమి మార్పిడి అని అంటాం. మనం ఆ నేలను పైన ఉన్నటువంటి నేలను తీసుకుంటాం, మళ్ళీ మనం విగ్రహాలు చేసుకుంటాం, మళ్ళీ అదే మట్టిని మళ్ళీ మనం లోపల వదిలేస్తున్నాం. మట్టితో పాటుగా మనం రకరకాల పత్రాలని, పూలని కూడా అందులో వదులుతున్నాం. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, భూసారాన్ని పరిరక్షించడం కూడా జరుగుతుంది. తర్వాత రెండవది, ఈ పండుగ ద్వారా మనం పిల్లలకి ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా మనకు వినాయక చవితి వ్రతకథలలో మనకు పిల్లలకు చెప్పాల్సినటువంటి విషయం కూడా అందులో చెప్పబడడం జరిగింది. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు కూడా గణాధిపత్యం కోసం పోటీ పడుతున్నప్పుడు పరమేశ్వరుడు వాళ్ళిద్దరికీ ఒక పందెం వేయడం జరిగింది. ఎవరైతే మీరు భూమి మీద ఉన్నటువంటి అన్ని నదులలో స్నానం చేసి తిరిగి ముందుగా ఎవరు వస్తారో వారికి మాత్రమే గణాధిపత్యం ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి మీరు వెళ్ళండి అని అంటే, కుమారస్వామి వారు తనకున్నటువంటి మయూర వాహనం పైన వేగంగా వెళ్ళి అన్ని నదుల్లో స్నానం చేసి వస్తుంటారు. ఆ తర్వాత గణపతికి ఏం చేయాలనో తోచనటువంటి పరిస్థితుల్లో శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం వల్ల శ్రీ మహావిష్ణువు ఒక సూచన చేస్తాడు. అయా, తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయడం ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త తీర్థాలలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయడం కన్నా గొప్పదైనటువంటిది ఇంకొకటి ఏది కూడా లేదు. కాబట్టి మీరు ముందు మీ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయండి అని చెప్తే, అప్పుడు గణపతి పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే పుణ్యఫలం వల్ల ఎక్కడికైతే కుమారస్వామి పొయ్యి స్నానం చేసి తీర్థాలలో స్నానం చేసి వస్తుంటాడు, ఈయన అక్కడికి తీరానికి పోయే లోపే గణపతి ఆయనకు ఎదురొస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే దీని ఫలితం, దీని ఉద్దేశం ఏంటి మనకు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని తీర్థాల కన్నా, అన్ని దేవాలయాల కన్నా, తల్లిదండ్రుల సేవ కన్నా గొప్పదైనటువంటిది ఏదీ లేదు అనేటటువంటిది వినాయక చవితి పండుగ ద్వారా మనం పిల్లలకి ఒక చక్కటి సందేశాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. వినాయక చవితి వ్రతం అయిపోయిన తర్వాత మనము వినాయకుడిని మేలైనటువంటి వినాయకుడిని తీసుకొని రావడం ఒక విధానము, తీసుకొచ్చినటువంటి వినాయకుడికి సరైన సందర్భంలో సరైన సమయంలో ప్రాణప్రతిష్ఠ చేసుకొని అర్చించుకోవడం రెండవ విధానము. మూడవ విధానము స్వామివారిని నిమజ్జన చేయడము. స్వామివారిని ఎక్కడ నిమజ్జనం చేయాలి? నిమజ్జనం చేయడానికి కూడా మేలైనటువంటి ప్రదేశాన్ని మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నదులలో నిమజ్జనం చేయవచ్చు, అట్లాగనే చెరువులలో కూడా నిమజ్జనం చేయవచ్చు. కానీ ఎటు కూడి పనికిరానటువంటి మురికి కుంటలలో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కడో ఒక చోట నిమజ్జన చేయడం అనేటువంటిది నువ్వు చేసినటువంటి వ్రతానికి సార్థకతని ఇవ్వదు. దీన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నదులలో నిమజ్జనం చేయడం వల్ల ఈ పత్రాలన్నీ నది పరివాహక ప్రాంతాలకు చేరుకుంటాయి. నదీ తీరాలలో మంచి మృత్తిక ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల కూడా మంచి మృత్తిక ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా
విపరీతమైన శబ్దాలు చేయడం, అనవసరమైనటువంటి విఘ్నేశ్వరుడికి సంబంధం లేనటువంటి డీజేలు పెట్టుకోవడం, రకరకాలైనటువంటి పాటలు పెట్టుకోవడం, వెర్రి చేష్టలు చేయడం, ఇవన్నీ కూడా మనకు శాస్త్రం చెప్పలేదు. మనకు చక్కగా మృదంగము, తాళాలు ఇటువంటి వాటితో మేళవించినటువంటి భజన అనేటువంటి శరణాగతి అనేటువంటిది మన సంప్రదాయంలో ఉంది. ఈ శరణాగతి చేయడం ద్వారా, మృదంగం వాయించడం ద్వారా హృదయానికి సంబంధించినటువంటి గతి తప్పదు. ఆ మృదంగం నుంచి వచ్చే శబ్దానికి హృదయం నుంచి వచ్చేటువంటి లబ్డబ్ అనేటువంటి తరంగాలకు కూడా ఒక రకమైనటువంటి లింక్ అనేటటువంటి ఉన్నది. అందుకే పూర్వీకులు మృదంగాన్ని ఎంచుకోవడం జరిగింది. అట్లాగనే తాళాల నుంచి వచ్చేటటువంటి శబ్దం ఏదైతే ఉందో, ఆ ఇత్తడి కంచు నుంచి వచ్చేటటువంటి శబ్దము మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. నిద్రలేమితో బాధపడేటటువంటి వారికి కూడా కంచు శబ్దం అనేటువంటిది మంచి నిద్రను, సుఖనిద్రను కలిగిస్తుంది. దీన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మన పూర్వీకులు భజనలకు వీటిని నిర్దేశించడం జరిగింది. అట్లాగనే మనం చప్పట్లు కొడుతూ ఉంటాం. చప్పట్లు కొట్టడం వల్ల చేతుల్లో ఉండేటటువంటి నరాలన్నింటినీ కూడా యాక్టివ్ అయిపోతాయి. మానసికంగా, శారీరకంగా నరాల్లో ఉండేటువంటి ఉత్తేజం కలుగుతుంది. దాని ద్వారా శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. మనం పెట్టే విపరీతమైన శబ్దాల వల్ల గుండెపోటు ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉంది. చిన్నపిల్లలకు కూడా హృదయం లయ తప్పేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా కూడా ఎవరైతే వినాయక మండపాలు నిర్వహిస్తున్నారో వాళ్ళు దానిపైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన పండుగ సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఇంకొక విషయం కాదు. సనాతన ధర్మం అంటేనేది, ధర్మం అంటే అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి దానినే ధర్మం అని అంటాం మనం. అది అందరికీ ఉపయోగకరంగా ఉండాలి తప్ప ఇతరులకు ఇబ్బంది కలగజేసే విధంగా అది ఉండకూడదు. ఈ వినాయక చవితి పండుగ ద్వారా మనము చక్కటి సందేశాన్ని, పర్యావరణ పరిరక్షణ, చిన్నపిల్లలకు తల్లిదండ్రుల పట్ల కుటుంబం పట్ల విశ్వాసాన్ని కలిగించడము, పెద్దల పట్ల గౌరవాన్ని కలిగించడము, అట్లాగనే ఈ చెప్పబడినటువంటి మొక్కల్లో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ తెలుసుకోవడం ద్వారా, ఆ మొక్కలను పరిరక్షించుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడం, రైతులకు మంచి సారవంతమైన భూమి, మట్టి పొర ఏర్పడుతుంది, దీని ద్వారా పంటలు బాగా పండుతాయనేటువంటి ఒక సంకేతాన్ని మనం ఇవ్వడము. ఎంతటి వారైనా సరే సమయం లోపలనే వినాయకుడిని ప్రతిష్ఠ చేయాలి. చంద్రుడు వచ్చి చంద్రోదయం లోపలనే మనము ప్రతిష్ఠ చేసుకోవాలి, లేకపోతే పూజ చేసినటువంటి ఫలితం ఉండదు అనేటువంటిది మనము కృష్ణ భగవానుడి యొక్క శమంతకోపాఖ్యానం అనేటువంటిది మనకు ఉదాహరణగా పెద్దలు సూచించడం జరిగింది. ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని పెద్దలందరూ కూడా, భక్తులందరూ కూడా, తెలుగు ప్రజలు ముఖ్యంగా ఈ యొక్క వినాయక చవితి ప్రారంభ్యాన్ని అర్థం చేసుకుంటారని, దాని వైభవాన్ని మరింత పెంచడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేస్తూ ధన్యవాదాలు. సెలవు.